నా ప్రేమ నీకోసమే 107th చాప్టర్. చేతిలో ఉన్న ముద్దుల మనవన్ని చూసి మురిసిపోతారు పుష్పగారు. నరేందర్ గారు దగ్గరికి రాగానే ఆయన చేతిలో పెడతారు. ఆయన కూడా మనవడి చేతికి ముద్దు పెట్టి విష్ణుగారికి ఇస్తాడు. అలా బాబు అందరి చేతులు మారినా కూడా మన దక్షబాబు మాత్రం తీసుకోడు. రాధిక గారు బాబుని ఎత్తుకుని, ఇష్యూ చూడు, తమ్ముడు కూడా అచ్చం నీలాగే ఉన్నాడు అనటంతో, డాడీ తమ్ముణ్ణి చూపించవా అని అడిగితే, నువ్వెళ్ళి చూడు, నేను మమ్మని చూసి వస్తా అని తనని కిందికి దింపి ఇందుని రూమ్కి షిఫ్ట్ చేయడంతో ఇందు దగ్గరికి వెళ్తాడు. నొప్పులకు అలసిపోయి నీరసంగా పడుకుని ఉంటుంది ఇందు. ఇందు తల మీద నిమిరి నుదుటి మీద ముద్దు పెడతాడు. దక్ష స్పర్శకి కళ్ళు తెరుస్తుంది ఇందు. దక్షని చూసి చిన్నగా నవ్వి, పాపనా పాప అని అడుగుతుంది. బాబు అని చెప్తాడు. ఒక క్షణం శివ గుర్తొస్తాడు ఇందుకి. మీరేనా అని అనుకోకుండా ఉండలేకపోతుంది. పుష్పగారు వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇందును చూసి పలకరించి బాబుని చూపిస్తారు. ఎంత ముద్దుగా ఉన్నాడంటే వాడిని చూస్తే ఎత్తుకోకుండా ఉండలేరు ఎవ్వరు. అందుకే మన మెంటల్ బాబు దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. బాబుని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పినా వినకుండా, మీరే తీసుకెళ్ళండి అని చెప్పేసరికి పుష్పగారు నరేందర్ గారే వెళ్ళి చూపించుకుని ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుసుకుని వస్తారు. నార్మల్ డెలివరీ అయ్యేసరికి 2 రోజులకే ఇంటికి పంపించేస్తారు. దక్ష వాళ్ళ రూమ్లో బేబీకి తగ్గట్టుగా పుష్పగారు ఏర్పాట్లు చేసి, దక్ష ఈరోజు నుండి ఇషు మా దగ్గర పడుకుంటుంది అనగానే, ఎందుకమ్మా మా దగ్గరే ఉంటుంది అని దక్ష అంటాడు. అరే చిన్న పిల్లాడున్నాడు కదా, మీద చేతులు కాళ్ళు వేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని పుష్పగారు అనేసరికి, అయితే నేను ఇషు వేరే రూమ్లో పడుకుంటాము అని అంటాడు మెంటల్ బాబు. మరి ఇందు బాబుతో ఒక్కతే ఎలా పడుకుంటుందిరా అని అంటే, మీలో ఎవరో ఒకరు పడుకోండి తనతో, కానీ నేను మాత్రం ఇషుని పంపించను అని తనని తీసుకుని వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు. దక్ష బిహేవియర్కి బాధగా ఉన్న కొడుకును చూసి ఆ బాధ మర్చిపోతుంది. చూసావా నాన్న, మీ డాడీకి పైత్యం రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు, ఎలాగోలా నువ్వే తగ్గించాలి అని అంటూ కొడుకుతో కబుర్లలో మునిగిపోతుంది ఇందు. ఇషుని పడుకోబెట్టి ఆ రూమ్ ముందు నుంచే పోతూ ఇందు కొడుకుతో నవ్వుతూ మాట్లాడడం చూసి, కూతురు తిన్నదో లేదో పట్టించుకోకుండా కొడుకుతో ముచ్చట్లు పెడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత నా కూతుర్ని పట్టించుకుంటారా అసలు అని తనలో తానే మదన పడుతూ ఉంటాడు మన దక్షబాబు. ఇందుకి తోడుగా రాధిక గారు పడుకుంటారు. దక్షకి కొడుకు పుట్టాడు అని తెలిసి సతీ సమేతంగా బాబుని చూడ్డానికి వేస్తాడు వినయ్. దక్షకి కంగ్రాట్స్ చెప్పి హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే తాన్వి రూమ్లో ఉన్న ఇందు ఇంకా బుడ్డోడి దగ్గరికి వెళ్తుంది. హలో మేడం, ఎలా ఉన్నారు? మా బుల్లి దక్ష గారు ఏం చేస్తున్నారు అని ఇందు పక్కన ఉన్న బుడ్డోడి చేయి పట్టుకొని చూస్తుంది. అచ్చు ఇష్యూలాగే ఉన్నాడు కదా అంటుంది తాన్వి. అని ముభావంగా అంటుంది ఇందు. ఏమైందే, ఎందుకలా ఉన్నావు? ఎక్కడైనా పెయిన్గా ఉందా అని అడుగుతుంది తాన్వి. పెయిన్ అయితే ఉంది, కానీ అది శరీరానికి కాదు మనసుకు అంటుంది ఇందు. ఏమైంది ఇందు అని తాన్వి మళ్ళీ అడిగేసరికి తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ పిచ్చి, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావే అనేసరికి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి దక్ష బిహేవియర్ ఎలా ఉందో మొత్తం చెప్పి తాన్వి వైపు చూస్తుంది. తాన్వి ఏదో ఆలోచనలో పడుతుంది. ఏంటి, నేను నా గోడు మొత్తం చెప్తుంటే నువ్వేమో దిక్కులు చూస్తున్నావు అంటుంది. నేనేం దిక్కులు చూడట్లేదే, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచిస్తున్నా అంటుంది తాన్వి. దక్ష ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ బాబుని చూసుకుని ఇష్యూని నెగ్లెక్ట్ చేస్తామేమో అని. అంతే కదా
అని అడుగుతుంది తాన్వి. హా, అదే కదా చెప్పేది అని ఇందు అనేసరికి, అయితే మనం చేయాల్సింది ఇష్యూకి బాబుకి బాండింగ్ పెంచడం, వాళ్ళిద్దరూ వేర్వేరు కాదు అనేలా వాళ్ళ మధ్య బాండ్ బిల్డ్ అయ్యేలా మనం చెయ్యాలి. ఇష్యూ మైండ్ ఎవరు పొల్యూట్ చేసినా ఇష్యూ నమ్మకుండా పట్టించుకోకుండా ఉండేలా తనని పెంచాలి అని తాన్వి అనేసరికి ఆలోచనలో పడుతుంది ఇందు. చిన్నోడు కదా అని కాస్త ప్యాంపర్ చేసినా ఇష్యూ ఎక్కడ తనని పట్టించుకోవట్లేదు అనుకుంటుందేమో అని దక్ష భయం. కాబట్టి బాబుని ఇష్యూనే ప్యాంపర్ చేస్తే అని కళ్ళెగరేస్తుంది తాన్వి. థ్యాంక్ యూనే, నువ్వు నా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తావు అని హాక్ చేసుకుని వదిలి, ఇంతకీ నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అనగానే, ఇంకో సంవత్సరం వరకు నో పిల్లలు అంటుంది తాన్వి పాప. దక్ష రూంలో వినయ్, ఎందుకురా అలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. దక్ష మౌనంగా ఉండేసరికి, నీ అతి ఆలోచనలతో అందరినీ బాధ పెడుతున్నావు, అది అర్థమవుతుందా అని వినయ్ అనేసరికి దక్ష ఆ రోజు బర్త్డే పార్టీలో జరిగింది మొత్తం చెప్తాడు. అది విని, నువ్వు ఇష్యూని బాబుని తేడాగా చూస్తావా, ఇంట్లో వాళ్ళు కూడా అలా చూస్తారు అనిపిస్తుందా అని అడుగుతాడు వినయ్. ఏమోరా, మేము తేడా చూడకుండా బాబుకి దగ్గరైతే ఇష్యూ ఎలా ఫీల్ అవుతుందో, మమ్మా డాడీ నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటే నేను భరించలేనురా అని అంటాడు దక్ష. అలా అని నువ్వు బాబుని దూరం పెడితే అప్పుడు వాడు బాధపడడా తండ్రి ప్రేమ కోసం? అక్కడ వాడు పెంచుకున్న కూతురుతో బిహేవ్ చేసినట్టు ఇప్పుడు నువ్వు నీ సొంత కొడుకుతో బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు వాడికి నీకు తేడా ఏముందిరా అని వినయ్ అనగానే తన చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది దక్షకి. నువ్వే నీ బిడ్డల్లో తేడా చూపిస్తే బయటి వాళ్ళు చూపించడంలో ఆశ్చర్యమేముందిరా? ఫస్ట్ నీ మనసులో ఇష్యూ దత్తత కూతురు, బాబు సొంత కొడుకు అని తీసేసి ఇద్దరిని ఒకేలా చూడు అని వినయ్ అనగానే, నేను అలా ఎప్పుడు తేడాగా చూడలేదురా అంటాడు దక్ష జీరబోయిన గొంతుతో. హా, నీ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. కాబట్టి వేరే వాళ్ళకి అనే ఛాన్సు ఇచ్చి నీ కూతుర్ని నువ్వే ఎక్కువ బాధ పెట్టకు అని దక్షకి అర్థమయ్యేలా చెప్తాడు. ఆ రోజుకి అక్కడే ఉండి మరుసటి రోజు వినయ్ తాన్వి హైదరాబాద్ వెళ్ళిపోతారు. దక్ష ఆఫీస్ వెళ్ళి వచ్చే వరకు ఇష్యూ తన రూంలో ఉండకుండా ఇందు దగ్గర కూర్చుని తమ్ముడి చిట్టి చిట్టి చేతులతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ రూమ్ నుంచే తన రూమ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్న దక్షని చూసి, డాడీ ఇటురా, తమ్ముడు చూడు నా వేలు పట్టుకున్నాడు అని సంతోషంగా చెప్తున్న కూతుర్ని చూసి తను ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. గుమ్మంలోనే ఆగిపోయిన దక్షను చూసి, రా డాడీ అని మళ్ళీ పిలిచేసరికి, నేను ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు నిరాశగా చూస్తుంది. కాసేపటికి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి ఇందు బాత్రూంలో ఉంటే ఇషు బాబు దగ్గర కూర్చుని బుగ్గనికిచ్చుతుంది. నొప్పికి బుజ్జిగాడు రాగం అందుకునేసరికి ఇషు కూడా భయపడి రాగం అందుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దక్షకి పిల్లల ఏడుపులు వినిపించి లోపలికి వెళ్ళేసరికి, ఇషు ఏమైంది అని అడుగుతూ ఇందు కనపడక చుట్టూ చూసి బాబు ఊపిరి పట్టి ఏడుస్తుంటే మొదటిసారి చేతిలోకి తీసుకుంటాడు. బాత్రూంలో ఉన్న ఇందుకి కూడా పిల్లల ఏడుపు వినిపించి బయటికి రావడానికి డోర్ తెరవగానే దక్ష కనిపించి అక్కడే ఆగిపోతుంది. దక్ష బాబుని ఎత్తుకొని, ఏమైంది చిన్నికన్నా అని అడుగుతూ బాబుని ఊపుతూ ఉంటే రాగం ఆపేసి దక్ష వైపు గుడ్లప్పగించి చూస్తాడు. హై డాడీ, తమ్ముడు నువ్వు ఎత్తుకోగానే ఏడు పాపేశాడు అని తన తమ్ముడు రాగం ఆపడంతో తను కూడా ఆపేసి అంటుంది ముద్దుగా. హా, కానీ నువ్వెందుకు ఏడ్చావు బేబీ అని దక్ష అడిగితే, తమ్ముడు ఏడ్చాడు, నాకు ఏడుపు వచ్చింది అని ముద్దుగా చెప్తుంది బుడ్డది.
తమ్ముడు ఏడిస్తే ఏడవద్దు అని చెప్పాలి, కానీ మనం కూడా ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంకా ఎక్కువ భయపడి ఏడుస్తాడు అనేసరికి ఓకే డాడీ, ఇంకెప్పుడు ఏడవను అని చెప్తుంది. దట్స్ మై గర్ల్ అని ఇష్యూని కూడా ఇంకో చేతితో ఎత్తుకుని ముద్దు పెట్టి మమ్మ ఎక్కడా అని అడుగుతాడు. వాష్రూమ్ అని అటువైపు వేలి పెట్టి చూపించగానే అటు చూస్తాడు. అక్కడే ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇందు. దక్ష కూడా ఇందుని అలాగే చూస్తూ ఉంటే బుడ్డోడు మాత్రం దక్ష చేతిలోనే నిద్రపోతాడు. తమ్ముడు నిద్రపోయింది చూసి ఇషు బేబీ కూడా అక్కడి నుంచి తుర్రుమంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 107th చాప్టర్. నిజంగా మనకి లైఫ్లో తాన్వి అండ్ వినయ్ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండాలి కదా. సో ఈ స్టోరీకి నెక్స్ట్ పార్ట్ ఎండింగ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.